డైలీ 5 క్వశ్చన్స్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు శుక్రవారం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధిని ఏమంటారు? వికాసం, పెరుగుదల, పరిపక్వత, అభ్యసనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పెరుగుదల. క్వశ్చన్ నెంబర్ 2. పరిణితి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధి మార్పుల క్రమమే వికాసం అని ఎవరు నిర్వచించారు? అండర్సన్, క్రైగ్, ఎలిజబెత్ హర్లాక్, పియాజే. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఎలిజబెత్ హర్లాక్. క్రింది వాటిలో వికాసాన్ని సూచించే సరైన సూత్రం ఏది? వికాసం ఈజ్ ఈక్వల్ పరిపక్వత ప్లస్ అభ్యసనం, వికాసం ఈజ్ ఈక్వల్ పరిపక్వత ఇంటూ అభ్యసనం, వికాసం ఈజ్ ఈక్వల్ పరిపక్వత బై అభ్యసనం, వికాసం ఈజ్ ఈక్వల్ పరిపక్వత మైనస్ అభ్యసనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, డెవలప్మెంట్, మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. ఆప్షన్ బి, వికాసం ఈజ్ ఈక్వల్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 4. వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ లక్షణాల్లో కనిపించే గుణాత్మక అభివృద్ధిని ఏమంటారు? పెరుగుదల, పరిపక్వత, వికాసం, అనువంశికత. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వికాసం, డెవలప్మెంట్. ఎలాంటి శిక్షణ లేదా అనుభవం లేకుండానే వయసుకు అనుకూలంగా క్రమంగా వాటంతట అవే వికసించడాన్ని ఏమంటారు? అభ్యసనము, వికాసము, పరిపక్వత, పరిసరం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మెచ్యురేషన్, పరిపక్వత. సో ఇవి ఈరోజు డైలీ 5 క్వశ్చన్స్ ఛాలెంజ్లో భాగంగా ఇచ్చిన ప్రశ్నలు. రేపటి మళ్ళీ డైలీ 5 క్వశ్చన్స్ ఛాలెంజ్లో మళ్ళీ కలుసుకుందాం.